నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ బయలుదేరున్నారు 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇక అమిత్ షా భేటీ కాబోతున్నారు సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఇక భేటీలో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా వరద సహాయం గురించి ఢిల్లీలో ఇక కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది అదే విధంగా ఇక ఢిల్లీ పెద్దలతో ఏఐసిసి నేతలతో మంత్రివర్గ విస్తరణ మీద నామినేటెడ్ పోస్టుల మీద చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది గత కొన్ని రోజులుగా ఇప్పటికే చర్చ జరుగుతుంది దసరాలోపే మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నటువంటి ప్రచారం కొనసాగుతుంది గతంలో సీఎం రేవంత్ సైతం ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు సైతం ఇక ఏఐసిసి పెద్దల్ని కలిశారు అనేక మార్లు ఇదే అంశం గురించి చర్చించారు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 4 పేర్లు ఖరారయ్యాయి 2 పేర్ల దగ్గర కొంత అటు ఇటుగా ఉందనేటువంటి సమాచారం తెలిసింది ఏది ఏమైనా మంత్రివర్గంలో 6గురికి అవకాశం ఉంది 6గురికి సంబంధించి ఇక ఢిల్లీలో ఇప్పటికే ఎవరికి వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు జిల్లాల వారీగా సామాజిక వర్గాల వారీగా ఢిల్లీ వేదికగా పెద్దల్ని వశపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గంలో అడుగు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో అనేక మార్లు ఢిల్లీ వెళ్ళి రేవంత్ ఇప్పటికే అటు రాహుల్ గాంధీని సోనియా గాంధీని మల్లికార్జున ఖర్గేని కలిశారు ఈసారి పక్కా ముహూర్తం ఫిక్స్ అయింది ఖచ్చితంగా దసరా పండుగ అటు ఇటు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది రేపు ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రితో ఇక అమిత్ షా భేటీ కాబోతున్నారు హోంశాఖ మంత్రి ఈ భేటీ అనంతరం కావచ్చు భేటీ కంటే ముందు ఏఐసిసి పెద్దల్ని ఖచ్చితంగా రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం పూర్తి సమాచారం తెలుసుకుందాం అసలు ఢిల్లీలో ఏం జరగబోతుంది మరి ఒక్కసారిగా రేవంత్ ఎవరెవరిని కలబోతున్నారు ఏ అంశాల మీద ఢిల్లీ పర్యటన 2 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మా ప్రతినిధి విజయ్ ఫోన్ ఇన్లో ఉన్నారు విజయ్ మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి ఇవాళ ఢిల్లీకి రేవంత్ ప్రయాణమవుతున్నటువంటి పరిస్థితి రేపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్రాల ముఖ్యమంత్రితో హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కాబోతున్నారు సో ఈ భేటీ అనంతరము భేటీకి ముందు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ మీద డిస్కషన్ అయ్యే అవకాశం ఉందా ఏఐసిసి పెద్దలతో శ్రీశైలం ఈరోజు ఢిల్లీకి పయనమయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి అయితే 2 రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలో పర్యటన కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భేటీ కానున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఢిల్లీకి పయనం కానున్నట్లుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇటీవల వరద నష్టాలపైన కూడా మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి కూడా ఒక వినతి పత్రం అందించడం ఎందుకంటే వరద సాయాల్లో తెలంగాణకి అతి తక్కువ వరద సాయం అందిందని చెప్పి కూడా ఒక పక్క తెలంగాణలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అంటే అధికారులు ఉన్నత స్థాయి అధికారులతో కూడా చర్చ సమీక్షించి తర్వాత మరొకసారి కూడా కేంద్రానికి కూడా లేఖ రాసేటువంటి అవకాశం కూడా ఉంది అయితే కాంగ్రెస్ యొక్క అధిష్టాన పెద్దలను కూడా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి రేపు కలిసేటువంటి అవకాశం కూడా ఉంది దీనిపైన మంత్రివర్గ విస్తరణ పైన కూడా చర్చించేటువంటి అవకాశం కూడా ఉంది శ్రీశైలం ఎస్ దాంతో పాటు గతంలో అనేక మార్లు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అగవచ్చే ఈ రోజు రేపు ప్రకటన ప్రచారం జరిగింది ఈసారైనా కన్ఫామ్గా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందా అటువంటి సమాచారం ఏమైనా అందుతుందా శ్రీశైలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలుగా కావస్తున్నందున కేబినెట్ లో ఖాళీలు మాత్రం అలాగే ఉన్నాయి మరొకసారి చూసుకున్నట్లయితే మనం 6 పోస్టులు కూడా భర్తీ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది సో దసరా పండుగ నాటికి ఈ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఏఐసిసి అలాగే పిసిసి మధ్య పలుమార్లు ఈ యొక్క విస్తరణ అంటే కేబినెట్ విస్తరణ విషయం పైన చర్చలు కూడా జరిగాయి ఢిల్లీలోనూ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం పలువురు మంత్రులతో కూడా అగ్రనేతలతో కూడా చర్చించారు ఈ భేటీలో కొంతమంది పేర్లను కూడా ఫిల్టర్ అయ్యాయి అయితే అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేకానంద్ గడ్డం వినోద్ ప్రేమ్ సాగర్ రావు బాలు నాయక్ రామచంద్ర నాయక్ ఇలా కొంతమంది పేర్లను కూడా తీసుకొచ్చారు ఆ ప్రస్తావనలో అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నందున రాజగోపాల్ రెడ్డి పేరును ఎప్పుడైతే ప్రస్తావించారో అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం ఒక వాదన బలంగా వినిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ కేబినెట్ లో మంత్రివర్గంలో స్థానంలో ఉన్నారు మంత్రిగా కూడా పనిచేస్తున్నందున రాజగోపాల్ రెడ్డి పేరును ప్రస్తావించినందున పార్టీ శ్రేణులు ఇంకొంతమంది అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా కానీ
అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది ఈ యొక్క కేబినెట్ విస్తరణలో లేనందున, కాంగ్రెస్ పార్టీలు లేనందున, ఎమ్మెల్యేలు లేనందున ఇక్కడ కూడా మరొకసారి ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశాలు అయితే కనిపించలేదు శ్రీశైలం. సో ఎక్కడైతే ఉమ్మడి జిల్లాలు అలాగే మహబూబ్ నగర్ కానీ అలాగే ఆదిలాబాద్ లో చూసుకున్నట్లయితే ఎక్కడైతే మంత్రివర్గం లేదో, అంటే ఉమ్మడి జిల్లాల్లో మంత్రులు ఎవరైతే లేరో ఆ జిల్లాల నాయకులకి, అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎక్కువగా మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కేటువంటి ఛాన్స్ అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్. ఇది మొత్తం మీద మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏఐసిసి పెద్దలతో మాత్రం ఇక రేవంత్ డిస్కషన్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారిగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో భాగంగా నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ బయలుదేరారు. ఇక రేపు ఈరోజు ఈ 2 రోజుల పాటు ఖచ్చితంగా ఢిల్లీ పెద్దలతో అనేక అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వరద సహాయం మీద ఇక కేంద్ర మంత్రులకు కూడా లేఖ రాసే అవకాశం తెలుస్తుంది, వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏసీ పెద్దలతో మాట్లాడి ఇక పండగ అవతల యువతల ఖచ్చితంగా మరి మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉంది. అసలు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే చాలామంది ఆశాభావులు ఉన్నారు. జిల్లాల వారిగా, సామాజిక వర్గ వాళ్ళగా ఇక చాలామంది ఆశపడుతున్నారు మంత్రివర్గంలో అడుగుపెట్టడానికి. అసలు సామాజిక వర్గాల వారిగా, జిల్లాల వారిగా ఎవరికి అవకాశం దక్కబోతుంది, ఎవరు మంత్రివర్గంలో మరి అడుగు పెట్టబోతున్నారు, ఒక్కసారి ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మొత్తం 6 ఖాళీల్లో ఇప్పటికే 4 పేర్లు ఖరారయ్యాయని, మరో 2 పేర్లు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వేరువేరు పేర్లు ప్రతిపాదించడంతోనే ఈ 2 బెర్తులు పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది. కశ్మీరు, హర్యానా ఎన్నికలు ముగిశాక ఏఐసిసి నేతలతో రేవంత్ చర్చలు జరిపి కేబినెట్ జాబితా సిద్ధం చేస్తారని సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు అడ్డంకులు తొలగినట్టేనని, ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే నెల 5వ తేదీ తర్వాత ఎప్పుడైనా కొత్త మంత్రుల కొలువు తీరనున్నారని నేతలు చెబుతున్నారు. ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలని దానిపై మరోమారు చర్చలు జరిపి ఖరారు చేయనున్నట్టుగా వివరిస్తున్నారు. రాష్ట్రంలో గరిష్టంగా సీఎం సహా 18 మందికి మంత్రివర్గంలో చోటు ఉంటుంది. ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులుగా ఉన్నారు. దీంతో మరో 6గురికి మంత్రివర్గంలో చోటు కల్పించే వెసులుబాటు ఉంది. వీటి కోసము తీవ్ర పోటీ నెలకొంది. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తమకంటే తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా 12 మందికి పైగా ఎమ్మెల్యేలు తమకు కేబినెట్ బర్త్పై ఆశతో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి పరిశీలిస్తే మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి రంగారెడ్డి, ఇక జి వివేక్, జి వినోద్, కె ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులు, ఇక పి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా, దానం నాగేందర్, అమీన్ అలీఖాన్ హైదరాబాద్ ఇక మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్ నల్గొండ నుంచి ఆశిస్తున్నారు. వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ నుంచి ఆశిస్తున్నారు. టి జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి ఆశిస్తున్నారు. ఇక క్యాబినెట్ బెర్త్ కోసము ఒత్తిడి చేస్తున్నారు. వీరికి తోడు ఎమ్మెల్సీ భల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే ఇక కె మదన్మోహన్ రావు, ఆది శ్రీనివాసులు, బీర్లా ఐలయ్య, వేముల వీరేశం తదితరులు కూడా సామాజిక వర్గాల ప్రాతిపదికన ఛాన్స్ ఇవ్వాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపింది. పిసిసి అధ్యక్ష పదవికి కేబినెట్ విస్తరణకు మధ్య సామాజిక వర్గాల వారిగా లెక్కలు కుదరకపోవడంతో నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పిసిసి అధ్యక్షుడిగా బీసీ నేతలు నియమించడంతో మిగతా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం మంత్రిమండలిలో 7గురు ఓసీ వర్గానికి చెందిన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 ఎస్సీలు, 2 బీసీలు, 1 ఎస్టీ నేత ఉన్నారు. కులాల వారిగా చూస్తే 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రస్తుతం రెడ్లకే చెందిన మరో నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనట్లుగా అంచనా. ఇక మాదిగ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు కూడా
ఒక్కొక్క బెర్తు కేటాయించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక మిగతా 2 పదవులు ఎవరికన్నది పార్టీ వెసులుబాటు ప్రకారమే కేటాయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వివిధ వర్గాలకు మంత్రివర్గంలో స్థానంతో పాటు అసెంబ్లీలో చీఫ్ విప్ ఇక పదవులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు కీలకమైన ఆర్టీసీ, ఇక ఎంఐటీసీ, మూసీ డెవలప్మెంట్ వంటి కీలక కార్పొరేషన్లకు ఎమ్మెల్యేలను చైర్మన్లుగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై సామాజిక వర్గాల కోణంలో నిర్ణయం ఉంటుందంటూ ఇక సమాచారం అవుతుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయనతో పాటు సీఎం రేవంత్, సీనియర్ మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చించినట్టుగా సమాచారం. మొత్తం మీద దసరా పండుగకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆసక్తి రేకిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్టకేలకు ఇప్పటిదాకా మనం చూసాం, ఎట్టకేలకు ఇక ఎప్పుడెప్పుడా మంత్రివర్గ విస్తరణ అనే దానికి ఇక బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. దసరా పండుగ ముందు మంత్రివర్గ విస్తరణకైతే అధిష్టానము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారి జిల్లాల వారీగా, ఇక సామాజిక వర్గాల వారీగా అసలు ఎవరు మంత్రివర్గంలో అడుగు పెట్టబోతున్నారు, 6 అధిష్ట మంత్రులు ఎవరో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా జిల్లాల వారీగా చూద్దాం. జిల్లాల వారీగా ఎవరికి మరి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది, ఎవరు మరి ఆశావాహులుగా ఉన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 2 ఆశావాహులు కనిపిస్తున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చేసినటువంటి నేతలు, ఇక ముఖ్యంగా మల్రెడ్డి రంగారెడ్డి, ఈయన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా అనేక మార్లు గెలుపొందినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు. ఇక మల్రెడ్డి రంగారెడ్డి ఈసారి ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో అవకాశం దక్కబోతుంది. మంత్రివర్గంలో అడుగు పెట్టబోతున్నటువంటి ఒక బోలెడు ఆశలతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున మల్రెడ్డి రంగారెడ్డి ఖచ్చితంగా సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు కాబట్టి ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా నుంచి ఆయనకు మంత్రివర్గంలో అవకాశం దక్కేలా చూడాలి, అవకాశం కల్పించాలి అన్నటువంటి కాన్సెప్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరొక వ్యక్తి టి రామ్మోహన్ రెడ్డి, ఈయన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఇక ఆశపడుతున్నాడు. మంత్రివర్గంలో ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇస్తే ఖచ్చితంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా ఇక నియోజకవర్గ అభివృద్ధి కూడా నేను దోహదపడతాను. ఆయన రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పరిగికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో రామ్మోహన్ రెడ్డి కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలంటూ రంగారెడ్డి జిల్లా నుంచి 2 నేతల మధ్య కొంత పోటీ కనిపిస్తుంది. సో రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే రామ్మోహన్ రెడ్డితో పాటు ఇక మల్రెడ్డి రంగారెడ్డి, సో ఈ ఇద్దరు నేతల మధ్య పోటీ కనిపిస్తుంది. ప్రధానంగా మరి ఈ రెడ్డి సామాజిక వర్గానికి విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో ఈ 2 నేతల్లో ఇటు రామ్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, 2 నేతల్లో ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా అవకాశం దక్కుతుంది. ఆ ఒక్కరు అదృష్టవంతులు మరి మల్రెడ్డి రంగారెడ్డా లేక రామ్మోహన్ రెడ్డి చూడాల్సిన అవసరం ఉంది. కానీ 90% మాత్రం 90% మల్రెడ్డి రంగారెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సీనియర్ కాబట్టి ఖచ్చితంగా ఈయనకు అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది కొంత కాంగ్రెస్ వర్గాల్లో ప్రధానంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. మల్రెడ్డి రంగారెడ్డికి కొంత ఎక్కువగా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 3 నేతలు మనకు ప్రధానంగా కనిపిస్తున్నారు. మనం జిల్లాల వారీగా చూస్తూ ఉన్నాము. జిల్లాల వారీగా మంత్రివర్గంలో ఎవరికి అవకాశం రాబోతుంది, ఇప్పటికీ 6గురికి మంత్రివర్గంలో అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఆ 6 ఎవరు, ఏ జిల్లా నుంచి ఎంతమందికి వచ్చే అవకాశం ఉన్నటువంటి విషయం గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటే, ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇక గడ్డం వివేక్ వెంకటస్వామి, సో ఆయన ఇక చెన్నూరుకు సంబంధించి ఇక వినోద్ కుమార్ ఉన్నారు, ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలకు సంబంధించి ఈ ముగ్గురు కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు. అందరికీ తెలుసు వివేక్ వెంకటస్వామి అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, సీనియర్ నాయకులు. గతంలో బీజేపీకి వెళ్ళారు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఆయన కుమారుడు గడ్డం వంశీ కూడా మరి ఎంపీగా రీసెంట్గా పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. సో ఒకవేళ వివేక్ వెంకటస్వామికి కనుక మంత్రి పదవి వస్తే బాగుంటుంది అనేది కొంతమంది ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. కానీ వివేక్ వెంకటస్వామికి సంబంధించి గడ్డం ఫ్యామిలీస్ నుంచి ఇప్పటికే 2 ఎమ్మెల్యేగా ఉన్నారు, 1 ఎంపీగా ఉన్నారు.
సో ఇటు గడ్డం ఫ్యామిలీకి సంబంధించి ఇటు వినోద్ కుమార్ కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు. సో ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వ్యక్తులు. ఇక అదే కుటుంబం నుంచి వారి కుమారుడు వంశీ కూడా, గడ్డం వంశీ కూడా ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఒకే కుటుంబంలో ఇంతమందికి ఎమ్మెల్యే పదవులు, ఇంకా మళ్ళీ మంత్రి పదవులు ఇస్తే బాగుండదు, వేరే వారికి అవకాశం ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికే ఇటు వివేక్ వెంకటస్వామి కావచ్చు, వినోద్ కుమార్ కావచ్చు ఢిల్లీలో లాబింగ్ చేస్తూ ఉన్నారు, పెద్దలతో కలుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికొకరికి అవకాశం ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఢిల్లీ పెద్దల ముందు వాళ్ళు చర్చకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ అధిష్టానం మాత్రము ప్రేమ్ సాగర్ రావుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉండి తెలుస్తుంది. 90% ఇక ప్రేమ్ సాగర్ రావుకు ఈసారి మంచిర్యాల ఎమ్మెల్యే అయినటువంటి ప్రేమ్ సాగర్ రావును ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి ఆలోచన తెలుస్తుంది. గతంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సైతం ఇక మీరు భవిష్యత్తులో మరికొన్ని రోజులలోనే శుభవార్త వినబోతున్నారు. ఆ శుభవార్త ఏదో కాదు, ఇక ప్రేమ్ సాగర్ రావుకు ఖచ్చితంగా మంత్రి పదవి రాబోతుంది, మీ కళ నెరవేరబోతున్నటువంటి రీతిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈయన ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు. గతంలో పార్టీ కోసము ఆయన పార్టీని నమ్ముకొని చాలా డబ్బులు కూడా నష్టపోయినటువంటి ప్రచారం జరుగుతోంది. సో ప్రేమ్ సాగర్ రావు ఈయన వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ జిల్లాల వారిగా చూస్తే ప్రేమ్ సాగర్ రావుకు ఎక్కువగా మొగ్గు కనిపిస్తుంది. సామాజిక వర్గంగా చూస్తే కూడా ఆయన వెలమ సామాజిక వర్గం కాబట్టి ప్రేమ్ సాగర్ రావుకు మరి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆయన మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక మరొక జిల్లా నిజామాబాద్ జిల్లా నుంచి పి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఐ థింక్ మాజీ మంత్రి అనుకుంటా పి సుదర్శన్ రెడ్డి. సో పి సుదర్శన్ రెడ్డి కూడా ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా నుంచి ఆయనకు ఎక్కువ మొత్తంలో ఆయనకైతే మంత్రివర్గంలో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బోధన్ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. సుదర్శన్ రెడ్డి కూడా ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ సుదర్శన్కు రెడ్డికి కూడా ఈసారి 90% మంత్రివర్గంలో అవకాశం ఛాన్స్ కనిపిస్తుంది. సీనియర్ నాయకులు కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా 90% నిజామాబాద్ జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆయన మంత్రివర్గంలో అడుగుపెట్టే ఛాన్స్ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఎస్, నెక్స్ట్ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఒకసారి డిస్కషన్ చేస్తే హైదరాబాద్ జిల్లాలో మంత్రివర్గంలో అడుగుపెట్టే నాయకులు ఎవరు, ఆ ఎమ్మెల్యే ఎవరు అనేటువంటి అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందరు మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నారు. దానం నాగేందరు మొన్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి. రీసెంట్గా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరి గ్రేట్ హైదరాబాద్లో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా మరి కాంగ్రెస్ సీట్ సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ మారిన వ్యక్తి అయినటువంటి దానం నాగేందర్కు మరి నిజంగా మంత్రివర్గంలో అవకాశం ఇస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. కానీ పార్టీ మారిన వ్యక్తులకు కాంగ్రెస్లోకి వచ్చినటువంటి కొత్త వ్యక్తులకు ఎవరికి కూడా మంత్రివర్గంలో ఛాన్స్ లేదనేటువంటి విషయాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది చెప్పినటువంటి పరిస్థితి. కానీ మరి గ్రేటర్ హైదరాబాద్లో ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటే మాత్రం ఎవరు ఆప్షన్ లేరు. కేవలం దానం నాగేందర్ కనిపిస్తూ ఉన్నారు, ఇక అమీన్ అలీ ఖాన్ కనిపిస్తూ ఉన్నాడు. రీసెంట్గా ఈయనకు ఎమ్మెల్సీ రావడం జరిగింది. ఎమ్మెల్సీగా ఈయన గవర్నర్ కోటాలో ఈయన నియమించారు. సో మరి అమీన్ అలీ ఖాన్, ఒకవేళ అమీర్ అలీ ఖాన్ వస్తాడా మంత్రివర్గంలోకి, లేకపోతే దానం నాగేందర్ వస్తారా? సో ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. కానీ 90% ఇక్కడ 90% మైనార్టీ కోటాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మైనార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తే హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా అమీర్ అలీ ఖాన్కి ఛాన్స్ 90% ఛాన్స్ మంత్రివర్గంలో అడుగుపెట్టేందుకైతే కనిపిస్తోంది. దానం నాగేందర్ బీసీ సామాజిక వర్గం కాబట్టి మరి పార్టీ మారిన వ్యక్తి కాబట్టి కొంత తక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. అమీర్ అలీ ఖాన్కి ఎక్కువ మొత్తంలో మంత్రివర్గంలో అవకాశం కల్పించే ఛాన్స్ అయితే మనకు ప్రధానంగా కనిపిస్తోంది. నెక్స్ట్ నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇక నల్గొండ జిల్లాలో ఇద్దరు ఆశావాహులు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్. ఒకరు రెడ్డి సామాజిక వర్గం, మరొకరు ఎస్టీ సామాజిక వర్గం. ఒక్కసారిగా ఇక జిల్లాల వారిగా చూస్తూ ఉన్నాం కాబట్టి జిల్లాల విషయానికి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరికి తెలిసిందే, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచిన వ్యక్తి. తర్వాత కొన్ని ఇష్యూస్ కావడం, ఆయన పార్టీ మారి బీజేపీకి వెళ్ళడం, మునుగోడులో ఉప ఎన్నికలు రావడం, మళ్ళీ ఓటమి పాలవ్వడం, బీజేపీ నుంచి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి రాజగోపాల్ రెడ్డి చేరుకోవడం, ఆయన కాంగ్రెస్ గూటిలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఈ పూర్తి సినారియో చూసాం. ఇక ఎంపీ ఎన్నికల్లో
మరి రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ హామీ ఇచ్చిండు. భువనగిరి ఎంపీ టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం, చామల కిరణ్ని గెలిపిస్తే కనుక మంత్రివర్గంలో మీకు అవకాశం రాబోతుందనేటువంటి అంశాన్ని అందరి ముందే బహిర్గతంగా చెప్పడం. సో ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 99% మంత్రివర్గంలో మరి చోటు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఆయనను ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది గతంలో రేవంత్ హామీ మేరకు. బాలు నాయక్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి బాలు నాయక్ కూడా ఖచ్చితంగా మరి అవకాశం రావాలని కోరుతా ఉన్నాడు. ఒకవేళ జిల్లాల వారీగా కోరితే బాలు నాయక్ కొంచెం కష్టం, కానీ సామాజిక వర్గంగా ఎస్టీ సామాజిక వర్గాన్ని చూస్తే 90% బాలు నాయక్ మంత్రివర్గంలో అవకాశం వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా వాకిటి శ్రీహరి గురించి అందరికీ తెలుసు. మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. గతంలో సీఎం రేవంత్ ముదిరాజ్ బిడ్డలకు మంత్రివర్గంలో అవకాశం గెలిపిస్తాము, నీలం మధు ముదిరాజును మెదక్ ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. కానీ నీలం మధు ముదిరాజు ఓడిపోయాడు. అయినప్పటికీ మిగిలినటువంటి ఏకైక వ్యక్తి వాకిటి శ్రీహరి ముదిరాజు మాత్రమే ఉన్నాడు. ఈ వ్యక్తికి ఖచ్చితంగా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే 90% ముదిరాజుల గనక మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తే 90% కాదు 99% వాకిటి శ్రీహరి ముదిరాజు ఇక మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశము స్పష్టంగా కనిపిస్తోంది. నెక్స్ట్ ఇక కరీంనగర్ జిల్లా జీవన్ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, తర్వాత రీసెంట్గా ఎంపీగా పోటీ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ముగియనుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే కరీంనగర్ జిల్లాలో మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఆప్షన్ ఉన్నారంటే ఏకైక వ్యక్తి జీవన్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆప్షన్. ఒకవేళ ఆ జిల్లాల వారీగా ఇస్తే మాత్రం 99% జీవన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంటుంది. సామాజిక వర్గాల విషయంలో సామాజిక వర్గాల్ని కనుక ఒకవేళ ప్రామాణికంగా చేసుకుంటే మాత్రం జీవన్ రెడ్డికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదు. జిల్లాల వారీగా చూసుకుంటే 99% ఉంటుంది, కానీ సామాజిక వర్గాల విషయాల్లో చూసుకుంటే మాత్రం జీవన్ రెడ్డికి మాత్రము 99% అవకాశము లేదు. మనం ఇప్పటివరకు జిల్లాల వారీగా చూసాం, ఎన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు అనేది మొత్తం మనం చూసాం. ఇక ఆ జిల్లాల వారీగా చూసినట్టయితే మొదటగా మనం రంగారెడ్డి జిల్లా చూసాం, తర్వాత ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్. ఓవరాల్గా 1, 2, 3, 4, 5, 6, 7 జిల్లాలకు సంబంధించినటువంటిది చూస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లా చూసాం నెంబర్ 1. నెంబర్ 2 మనం ఆదిలాబాద్ చూసాం. నెంబర్ 3 మనం నిజామాబాద్ చూసాం. నెంబర్ 4 హైదరాబాద్ చూసాం. నెంబర్ 5 ఇక నల్గొండ చూసాం. నెంబర్ 6 మహబూబ్ నగర్ చూసాం. నెంబర్ 7 కరీంనగర్ జిల్లా. 7 జిల్లాలకు సంబంధించినటువంటి ఆశావాహుల జాబితా చూసాం. ఈ 7 జిల్లాల్లో ఎవరు మంత్రివర్గంలో మరి అడుగు పెట్టబోతున్నారు? 7 జిల్లాలు ఉన్నాయి, కానీ 6 మందికి మాత్రమే అవకాశం ఉంది. 7 జిల్లాలో అనేక మంది పోటీలో ఉన్నారు, కానీ కొందరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ కొందరు ఎవరనేది మనం క్లియర్ కట్గా జిల్లాల వారీగా అయితే వీరికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటూ తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా చెప్పే ప్రయత్నం చేసింది. ఒకవేళ సామాజిక వర్గాన్ని కనుక ప్రామాణికంగా తీసుకుంటే మరి ఏ సామాజిక వర్గం నుంచి ఎవరికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా రెడ్డి సామాజిక వర్గం నుంచి దాదాపుగా 4 రెడ్డిలు పోటీ పడతా ఉన్నారు. మొదటగా సుదర్శన్ రెడ్డి బోధన్, రెండో వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరి మునుగోడు ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మనకు కనిపిస్తూ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గాల్లో ఇద్దరికి మాత్రం ఛాన్స్ ఉండబోతుంది. అది ఎవరనేది పక్కన పెడితే 2 రెడ్డిలకు సామాజిక వర్గాల దృష్ట్యా చూస్తే 2 రెడ్డిలకు ఛాన్స్ రాబోతుంది. అందులో మల్రెడ్డి రంగారెడ్డికి 99% వచ్చే అవకాశం ఉంది. మరి రాజగోపాల్ రెడ్డికి కూడా మరి 99% అష్యూరెన్స్ వచ్చింది. ఒకవేళ సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలనుకుంటే మాత్రం ఈయన కూడా జిల్లాల వారికి అయితే 99%. కానీ రెడ్డి సామాజిక వర్గం విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 4 నేతలు ఉన్నారు, కానీ 4లో 2కి మాత్రమే అవకాశం ఉంది. ఆ 2 ఎవరు? మరి మల్రెడ్డి రంగారెడ్డా, లేకపోతే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డా, సుదర్శన్ రెడ్డా. రెడ్డి సామాజిక వర్గంలో ఇప్పటికే రెడ్డిలు చాలామంది ఉన్నారు. మరి 2కి అవకాశం ఉంటుంది. ఆ 2 ఎవరు అనేది ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ లేదు. కానీ
రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది, ఇక మల్లెడ్డి రంగారెడ్డి పేరు, సుదర్శన్ రెడ్డి ముగ్గురు పేరు వినిపిస్తుంది. కానీ ముగ్గురులో ఇద్దరికి మాత్రమే ఇక మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఎస్, ఇక వెలమ సామాజిక వర్గం, వెలమలో ఇద్దరున్నారు, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు. ఈ ఇద్దరు రావులను చూసినట్టయితే ఈ రావుల్లో ఇంతకుముందు మనం డిస్కషన్ చేసాం. ప్రేమ్ సాగర్ రావు ఆయన మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, సీనియర్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు. ఇక మరి ప్రేమ్ సాగర్ రావుకు 99% ఇట్లా జిల్లాల వారిగా చూసినా ఆయన మంత్రి పదవి కన్ఫర్మే, సామాజిక వర్గాల వారిగా చూసినా 99% ఇక ఆయనకు మరి ఖచ్చితంగా మంత్రి పదవి కన్ఫర్మ్ అనిపిస్తుంది. కానీ మదన్ మోహన్ రావు కొత్త వ్యక్తి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మదన్ మోహన్ రావుకు సంబంధించి కొంత ప్రాధాన్యత కూడా చాలా తక్కువగా వినిపిస్తుంది. ఎస్, బీసీ సామాజిక వర్గము బీర్లా ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే, ఇక వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే. సో ఇద్దరు గురించి మాట్లాడుకుంటే బీర్లా ఐలయ్య అందరికి తెలిసిన వ్యక్తే, ఆలేరు ఎమ్మెల్యే. ఇక ఆయన కురుమ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. తనకంటూ ఒక మార్కును సెట్ చేసుకున్నాడు, తనకంటూ ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకొని గెలుపొందినటువంటి కొత్త ఎమ్మెల్యే, ఎంపీ. ఇప్పుడు ఆయన ప్రభుత్వ విప్గా పనిచేస్తూ ఉన్నారు. బీర్లా ఐలయ్య గనక ఒకవేళ బీసీ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కురుమ యాదవ సామాజిక వర్గం నుంచి ఈయనకు గనక ఛాన్స్ ఇస్తే 99% బీర్లా ఐలయ్య మంత్రివర్గంలో అడుగుపెట్టే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా అంటే ఏదైతే కురుమ సామాజిక వర్గము యాదవ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం 99% బీర్లా ఐలయ్య మంత్రివర్గంలో ఈసారి అడుగుపెట్టబోతున్నాడు. ఒకవేళ వాకిటి శ్రీహరి విషయానికి వస్తే బీసీ, మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, సీఎంఏ ఈయనకు సాక్షాత్తు 90% మేము ఖచ్చితంగా మరి ముదిరాజ్ బిడ్డలకు ఛాన్స్ ఇస్తామని చెప్పడం, ఒక ముఖ్యమంత్రి చెప్పడంతో ఉన్నటువంటి ఏకైక ముదిరాజ్ బిడ్డ కాబట్టి వాకిటి శ్రీహరి ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉందని చెప్పడం. మరి ఇద్దరు బీసీ బిడ్డల్లో ఒక్కరికి మాత్రం ఛాన్స్ వస్తుంది. అది బీర్లా ఐలయ్య అయినా వాకిటి శ్రీహరి అని పక్కన పెడితే సామాజిక వర్గాల విషయానికి వస్తే వాకిటి శ్రీహరికి కన్ఫామ్గా ఇటు సామాజిక వర్గాలు జిల్లా మహబూబ్నగర్ జిల్లా సామాజిక వర్గం ఈ రెండు తరపున చూస్తే 99% మరి వాకిటి శ్రీహరికి మాత్రము ఇటు జిల్లాల వారిగా మరి సామాజిక వర్గ వాళ్ళ వాదిగా ఈ రెండు రకాలుగా చూస్తే మాత్రం వాకిటి శ్రీహరి మంత్రి పదవి వచ్చేటువంటి ఛాన్స్ మనకు అనిపిస్తోంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం గతంలో మనం మాట్లాడుకున్నాం, మరొకసారి మాట్లాడుకుందాం. గతంలో ఇంతకుముందు మనం జిల్లాల వారిగా చూసినాం, ఇప్పుడు సామాజిక వర్గంగా చూస్తే వివేక్ వెంకటస్వామి చెన్నూరు, వినోద్ కుమార్ బెల్లంపల్లి, అడ్లూరు లక్ష్మణ్ ధర్మపురి. ఈయన అడ్లూరు లక్ష్మణ్ ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్నారు. అడ్లూరి లక్ష్మణు, ఇక వినోద్ కుమార్, వివేక్ వెంకటస్వామి ఈ ముగ్గురు పేర్లు పరిశీలించినట్టయితే ముగ్గురులో అడ్లూరు లక్ష్మణ్కి 99% మంత్రి పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. మరి ఎందుకు వీళ్ళకు వినోద్కు వివేక్ వెంకటస్వామికి ఎందుకు దక్కదంటే ఒకటే కుటుంబంలో ఎన్ని పదవులు ఎంతమందికి పదవులు ఇవ్వాలనేది ప్రధానంగా అక్కడి నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఇప్పటికే ఎంపీగా కొడుకున్నాడు, ఇక అన్నతమ్ములు ఎమ్మెల్యేగా ఉన్నారు, మళ్ళీ మంత్రి పదవి అంటే ఇక ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అడ్లూరు లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరు లక్ష్మణ్ 99% మంత్రివర్గంలో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. ఎస్టీ సామాజిక వర్గం మాట్లాడుకున్నాం. బాలునాయక్ దేవరకొండ నల్గొండ విషయం, ఇక రామచంద్ర నాయక్ డోర్నాకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. వీళ్ళిద్దరిలో సామాజిక వర్గాలుగా మనం కనుక మాట్లాడుకున్నట్టయితే బాలునాయక్ కావచ్చు, రామచంద్ర నాయక్ ఇద్దరిలో మాత్రం ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఎస్టీల నుంచి బాలునాయక్, రామచంద్ర నాయక్ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంది. అది ఎవరనేది మనం చెప్పలేము, కానీ ఎక్కువ మొత్తంలో బాలునాయక్ పేరు వినిపిస్తుంది, ఇటు రామచంద్ర నాయక్ పేరు వినిపిస్తుంది. కానీ అధిష్టానము ఎవరికి మొగ్గు చూపుతుంది, ఏ బిడ్డకు మరి మంత్రివర్గంలో అడుగుపెట్టే ఛాన్స్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇద్దరు మాత్రము గట్టిగానే పోటాపోటీన ఆశావాహులు మాత్రము ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక మైనార్టీ హైదరాబాద్ విషయానికి వస్తే మైనార్టీ విషయంలో హైదరాబాద్ గనక మంత్రివర్గంలో అడుగుపెట్టాలి హైదరాబాద్ నుంచి అనుకుంటే మాత్రం రీసెంట్గా మరి గవర్నర్ కోటాలో లైన్ క్లియర్ అయినటువంటి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ మాత్రమే ఆప్షన్ కనిపిస్తూ ఉన్నాడు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, దానం నాగేందర్కు ఛాన్స్ ఇస్తారా అంటే కొత్తగా
పార్టీ మారిన వ్యక్తి, కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీ మారిన వ్యక్తులకు ఇవ్వమనేటువంటి మాట కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ పార్టీ నేతలకు ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్కు ఖచ్చితంగా 99% మంత్రివర్గంలో అమీర్ అలీ ఖాన్ ఖచ్చితంగా అడుగుపెట్టే ఛాన్స్ మనకు కనిపిస్తూ ఉంది. ఎస్, ఇది ఓవరాల్గా మనకు సంబంధించి మాట్లాడుకున్నాం, సామాజిక వర్గాలుగా మాట్లాడినాం, ఇక అన్ని రకాలుగా చూసుకున్నాం. ఇటు 7 జిల్లాలకు సంబంధించి ఏ జిల్లా నుంచి ఎవరికి మంత్రివర్గంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉందనేటువంటి అంశం గురించి మాట్లాడాం. నిజామాబాద్ మాట్లాడాం, నల్గొండ మాట్లాడాం, ఇక ఆదిలాబాద్ మాట్లాడాం, మరి హైదరాబాద్ మాట్లాడాం, మహబూబ్ నగర్ మాట్లాడాం, కరీంనగర్ మాట్లాడాం. ఇట్లా 7 జిల్లాల గురించి మాట్లాడాం. 6గురికి అవకాశం ఉంది. ఇక సామాజిక వర్గాలు, వెలమ సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గము, బీసీ సామాజిక వర్గము, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ 6 సామాజిక వర్గాల నుంచి 6గురికి ఛాన్స్ ఉంటుంది. అందులో రెడ్డిలు 2గా ఉండే అవకాశం ఉంది. మిగతా సామాజిక వర్గాల్లో 4గురికి ఛాన్స్ ఉంది. మరి 6 సామాజిక వర్గాల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆ 6గురు ఎవరనేది మరి దసరా ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఖచ్చితంగా దసరా కంటే ముందే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రితో సహా 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఇక మిగిలిన 6గురు, ఎవరు 6గురు అనేటువంటి ప్రశ్న అందరి మధ్యలో తలెత్తుతోంది. ఎవరికి ఆ ఛాన్స్ రాబోతుంది, ఎవరు ఆ లక్కీ పర్సన్స్ అనేటువంటి ప్రచారము, ఇక ఊహాగానాలు, కథలు ప్రచారం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆశావాహులంతా కూడా ఆశపడతా ఉన్నారు. మేమే మంత్రివర్గంలో అడుగు పెట్టబోతున్నాం, మాకే ఛాన్స్ రాబోతున్నటువంటి ప్రచారాన్ని అయితే మీడియా, సోషల్ మీడియా వేదికగా తమ అభిమానుల వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉన్నారు. చూద్దాం. ఇప్పటి వరకు అనేక మార్లు మంత్రివర్గ విస్తరణ అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది, కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. ఈసారి కన్ఫామ్గా దసరా ముందు మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈసారి ఖచ్చితంగా మరి అక్టోబర్ మొదటి వారంలో మాత్రం మంత్రివర్గ విస్తరణ డేటు, ముహూర్తము ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. చూద్దాం ఎవరు ఆ లక్కీ పర్సన్స్, ఎవరు ఆ 6గురు మంత్రివర్గంలో అడుగుపెట్టే ఎమ్మెల్యేలో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.